Gautam NeuroCare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. నవమాసాలు మోసి కన్ని పెంచిన తల్లంటే సమాజంలో ఎంతో గౌరవం. అందుకే తల్లిని మాతృ దేవోభవ అంటారు. అంటే తల్లి దేవుడితో సమానమని అర్థం. సమాజంలో మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతోంది. ఆస్తికి ఇచ్చే విలువ మనుషులకు ఇవ్వడం లేదు. బంధాలకు అసలే ఇవ్వడం లేదు. కొడుకు జులాయిగా తిరగడంతో అప్పులు పెరిగాయి. చేసిన అప్పులు తీర్చేందుకు ఇల్లు అమ్మాలని కొడుకు కోడలు కలిసి కొంతకాలంగా సుగుణమ్మపై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. పైసా పైసా కూడబెట్టి పస్తులుండి ఇల్లు కట్టామని, దాన్ని అమ్మడం ఏమిటని తల్లి మందలించింది. దీంతో ఆగ్రహించిన కొడుకు ఆస్తి కోసం తల్లినే అంతమొందించాలని ప్లాన్ వేశాడు. భార్యతో కలిసి కన్న తల్లినే చివరకు అంతమొందించాడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ వెంకటరెడ్డి నగర్లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం వెంకటరెడ్డి నగర్ ప్రాంతానికి చెందిన సుగుణమ్మ భర్త కొన్నాళ్ల క్రితం చనిపోయాడు. ఆమెకు కుమారుడు అనిల్, కోడలు తిరుమల ఉన్నారు. వీరి ఇద్దరు పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నారు. భర్త చనిపోయిన తర్వాత ఇంటిని సుగుణమ్మ తన పేరు మీదకి మార్చుకుంది. కొడుకు జులాయిగా తిరగడంతో అప్పులు పెరిగాయి. అప్పులు తీర్చేందుకు ఇల్లు అమ్మాలని కొడుకు కోడలు కొంతకాలంగా సుగుణమ్మపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే సుగుణమ్మ ససేమిరా అనడంతో కోడలు తిరుమల పుట్టింటికి వెళ్ళింది. ఇల్లు అమ్మాలంటే ఎలాగైనా తల్లి అడ్డు తొలగించుకోవాలని అనిల్ నిర్ణయించుకున్నాడు. ఈ నెల 4వ తేదీ అర్ధరాత్రి తిరుమల మరో వ్యక్తి శివతో కలిసి వెంకటరెడ్డి నగర్కు వచ్చారు. అదే రాత్రి సుగుణమ్మ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రలో ఉన్న సుగుణమ్మ ముఖంపై దిండు అదిమి గొంతు నులిమి హత్య చేశారు. అమ్మ నిద్రలోనే చనిపోయిందని అనిల్ బంధువులతో బుకాయించాడు. మరణ వార్త విని సుగుణమ్మ తల్లి దాసరి ఐలమ్మ సహా బంధువులు వరంగల్ ప్రాంతం నుంచి భారీగా తరలి వచ్చారు. 5వ తేదీన అంత్యక్రియలకు సన్నాహాలు చేశారు. బంధువులు సుగుణమ్మ మృతదేహానికి స్నానం చేయిస్తుండగా మెడ మీద గాయాలు కనిపించాయి. దీంతో అనుమానం వచ్చి బంధువులు కొడుకు అనిల్ను ఆరా తీశారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కొడుకు కోడల్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. ఆస్తి కోసం అమ్మ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుని భార్యతో వచ్చిన శివతో కలిసి హత్య చేసినట్టు అనిల్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. దీంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.